మనోళ్ళందరికీ హలో అండి. మీ శ్రేయోభిలాషిగా, మీ మంచి కోరే ఒక మనిషిగా చెప్తున్నాను. ఈ రెసిపీ చేయాలనుకున్న వాళ్ళు, అందులో ఒక్కళ్ళే చేయాలనుకున్న వాళ్ళు మటుకు అస్సలు ట్రై చేయకపోవడం చాలా ఉత్తమం. మీకు వీటి మీద క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, దగ్గరలో ఏదైనా షాప్ ఉంటే కొనుక్కొని తెచ్చుకొని తినండి. మా మంచి కోరే దానమన్నాం, బయట పోయి కొనుక్కొని తెచ్చుకొని తినమంటున్నాం, ఇదేనా నువ్వు మాకు చెప్పే మంచి అనేది అనుకుంటారు కదా మీరు. మీ ఇష్టం, మీకు కానీ సహనం ఉంటే మేము ఒక్కళ్ళని చేసుకోగలం రెసిపీ అనుకుంటే మటుకు చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో తినేవాళ్ళే తప్పితే మనకు సాయం చేసేటోళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు తల్లిగా, ఒక హౌస్ వైఫ్ గా నువ్వు ఇంత మాత్రం చేసి పెట్టలో మీ పిల్లలకి అనే మాటలతో అసలు వద్దా. వాటికి మీకు అర్థమయ్యే ఉంటది నేనేం చేస్తున్నాను. సమోసాలేనండి. అస్సలకి నిజంగా సమోసాలు చేసే వాళ్ళకి పిండి కలిపి చపాతి చేసి దాన్ని మళ్ళీ పెనం మీద కాల్చుకొని నేను ఒక కూర చేసి అవి ఇవి అన్ని వేసేసి మన ఇంట్లో ఏమేమి మసాలా ఉన్నాయి అన్ని వేసేసి ఒక కూర చేసి చేసుకున్న చపాతి 4 పక్షాలు కట్ చేసి అడ్జస్ట్ లేని తీసి పక్కన పెట్టేసి సమోసా షేప్ లో రావడానికి మనం పడే తిప్పలు ఉంటాయి చూడండి. అన్ని తిప్పలు కాదు అవి. నేనైతే 2 గంటలు కష్టపడ్డాను అబ్బా, నిజంగా చెప్తున్నాను. 2 గంటలు అయితే కష్టపడి ఒక 20 సమోసాలు అయితే చేశాను. 80 రూపీస్ ఆదా చేసిన ఈ రోజు. ఉంటా, బై.